టైటానిక్ షిప్ గురించి మనం విన్నాం. అనేకులు జల సమాధి అయిపోయారు. దాన్ని చూడడానికి ఈ మధ్య ఒక ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, ఆయన కుమారుడు రానన్నా కూడా రారా తీసుకెళ్తాం అని చెప్పన్నాడు. నాన్న నేను రాను, నాకు భయం వేస్తుందంటే ఫాదర్స్ డే సందర్భంగా నీ ఫాదర్ని సంతోషపరచంగా నువ్వు కూడా రావాలని కొడుకుని కూడా తీసుకెళ్ళాడు. అక్కడ ఎప్పుడో మీ బంధువుల్లో ఎవరో చనిపోయారట. వీళ్ళు రిచెస్ట్ పీపుల్ కదా, అదే లైన్లో ఉండొచ్చాడు ఇతను. ఆ వాడని చూద్దామని చెప్పి వీరు నేడు బయలుదేరి వెళ్ళారు. చిన్న సబ్మెరీన్ లాంటిది ఇది తీసుకువెళ్ళింది వాళ్ళని. అక్కడికి వెళ్ళారు, చూశారు, అంతా అయిపోయింది, ఇక తిరిగి రావాలి. ఆ పీడనం, నీటి యొక్క పీడనం, నీటి ఒత్తిడి తట్టుకోలేక పామని పెద్ద బ్లాస్ట్ అయిపోగా వీళ్ళ శరీరాలు ఏమైపోయాయో కూడా తెలియదు, మొక్క చెక్కలు అయిపోయాయి. ఈరోజు అన్నీ ఉన్నాయని దేవుని భయం లేకుండా, దేవుని దయ లేకుండా, దేవుని ఆధారం లేకుండా, భక్తి లేకుండా జీవిస్తూ ఉంటే చాలా ప్రమాదం. ఈ భౌతికమైనవన్నీ కూడా ఒకరోజు గతించిపోతాయి. కానీ ఆత్మరక్షణ నిరంతరం ఉండేటువంటిది. ఆత్మరక్షణ నిర్లక్ష్యం చేయకండి. మానవాళ్ళందరూ రక్షణలోకి రావడానికి ప్రభు ప్రాణం పెట్టాడు.